తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గతంలో లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గంలో దాదాపుగా 6 బెర్తులు ఖాళీగా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు జూలై లాస్ట్ వీక్లో పంచాయతీ ఎలక్షన్స్ అని చెప్తున్నారు. దాని తర్వాతనే ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు తర్వాతనే మంత్రివర్గం విస్తరణ పెడతారండి. ఎందుకంటే ముందు పెడితే కాంగ్రెస్ పార్టీలో శత్రువులు ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ మంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మంది కాబట్టి వీళ్ళు ప్రతిదీ వీళ్ళు చేసేయగలుగుతారు. అలాగే పీసీసీ చీఫ్ ఎవరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఎవరుండే అవకాశం ఉంటే బాగుంటుందండి పీసీసీ చీఫ్గా? ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకుంటారండి. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం కానటువంటి వాళ్ళ మిగతా సీనియర్ మోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తీసుకునే అవకాశాన్ని అది బెస్ట్. ఇంకా ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు కేసీఆర్ గారు నియంతలాగా వర్క్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అలా పోకూడదు. ఇప్పటికీ పొరపాటు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. ఇది కూడా వీళ్ళు వినాలా. కాంగ్రెస్ పార్టీలో ధన నాగేందర్ లాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వటం ఏంటి తీసుకొచ్చి 10 ఏళ్ళు అక్కడ అంటగాగినటువంటి ఆయనే కదా. ఆయన మీద ఎన్ని భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. అలా దానిలో దూరం అయ్యారు. అట్లే టీపీసీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని పెట్టడం కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. అట్లే జడ్సన్ లాంటి వాళ్ళు పోరాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడే వ్యక్తుల్ని మీరు దూరం చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న జడ్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఆయన కాంగ్రెస్ రెబల్గానే వేస్తా అంటాడు. కాంగ్రెస్ పార్టీలో నన్ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాడు, నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటా అంటున్నాడు. వాళ్ళు కాంగ్రెస్ మనుషులు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఎవరెవరో మిగతా వాళ్ళు వచ్చి ఇప్పుడు పదవులు కొట్టుకుపోయిన వాళ్ళంతా వీళ్ళు నిజంగా పోరాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? 10% లేరండి ఇప్పుడున్న పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. కరెక్ట్ చెప్పారు. డెఫినెట్గా. ఎందుకంటే సీతక్క లాంటి వాళ్ళు కరోనా టైంలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన నాయకులలో? మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించుకుంటున్నారు. వాళ్ళకే సీట్లు ఇచ్చారు, వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. ఇది భవిష్యత్తు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. డబ్బులున్న వాళ్ళే పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే ఇక సామాన్యుడు ఇప్పుడు అవుతారు. అసలు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు మేము చూసామండి. ఇప్పుడు ఒక ఖమ్మంలో మిక్కిలి నరేంద్ర అని ఉంటాడు ఒక వ్యక్తి. రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రోడ్ల మీద కొట్టుకుంటూ ఇది చేశారు. ఎన్నికలప్పుడు బ్యాలెట్ బాక్స్ దగ్గర బయట కాపలా కాస్తే బ్యాలెట్ బాక్సులు ఎత్తకపోవడానికి కేసులు పెట్టారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తకపోయే పరిస్థితి ఉంటుందా? ఎక్కడన్నా సీసీ ఫుటేజ్లు అన్నీ ఉంటాయి కదా. వేరే వాళ్ళు తీసుకెళ్లకుండా ఉంటే అట్లా చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకొని జెండా తిప్పుతున్న కార్యకర్తలందరూ కూడా ఈ నాయకుల కంటే గొప్పోడు కార్యకర్తలు. అది గుర్తుపెట్టుకొని కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వండి. డబ్బులు చూడమాకండి. డబ్బులు చూసేటట్టయితే డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ ఉండాలో అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మము. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ? కాంగ్రెస్ పార్టీకి అడ్జస్ట్ వచ్చిందండి. ఎందుకంటే ప్రజల్లో మార్పు కోరుకున్నారు. ఆ మార్పు చాలా పెద్ద ఎత్తున కోరుకున్నారు లాస్ట్ టైం ఎన్నికల్లో. దాంతోపాటు బీఆర్ఎస్ చేసినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో అన్ని వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు మేడిగడ్డది కూడా వాళ్ళు చులకన చేసి మాట్లాడటం. మేడిగడ్డ కుంగిపోతే ఒక పిల్లలు కుంగిపోతుంది, 2 పిల్లలు కుంగిపోతుంది అని కేసీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడకూడదు. ఇదే కేసీఆర్ గారు గతంలో నేను ఎంత జ్ఞానం పెట్టినా ఎంత కష్టపడుతున్నా అని చెప్పినటువంటి వాడు మొన్న కేసు ఫైల్ చేస్తానని భయం కొద్దీ నాదేముంది తప్పు అధికారులు అంటే అధికారుల మీద తోసేసాడు. అంటే అంత భయపడేటట్టు నువ్వెందుకు పనికి వస్తావు ప్రజానాయకుడిగా? ప్రజానాయకుడిగా ఉండేవాడు నేను చేశానని ఒప్పుకున్నాడు, దమ్మున్నాడు. నువ్వు ఒప్పు జరిగితే నీది క్రెడిట్, తప్పు జరిగితే అధికారులదా? టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు కమిట్ అవుతున్నావా? మీ అబ్బాయి చెప్పిండుగా, కేటీఆర్ గారు చెప్పిండు, ఎక్కడో చేస్తే 1-2 ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చులే అన్నాడు. అంటే మీకు అంత చిన్నగా కనిపిస్తుందా టెలిఫోన్ ట్యాపింగ్? ఈ తప్పులన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోవడంతో దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. అంటే మనకు అనిపించలే మన ఫోన్ ట్యాప్ అయినాయి. జర్నలిస్టులు అందరికీ లిస్ట్ బయటకు వచ్చింది. 36 మంది పేరు మా ఆయన బయటకు వచ్చినాయి. ఆ ట్యాపులన్నింటిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు డిపార్ట్మెంట్. అదంతా వేరు విషయం. అయితే ఒక వ్యక్తిగత స్వేచ్ఛను ఎప్పుడైతే భంగం కలిగించే అంత స్థాయికి దిగజారారో, ఈ దిగజారటాన్ని ప్రజలు క్షమించే పరిస్థితి కాదు. తప్పు కూడా అది నైతికంగా తప్పది. నీకు చట్ట ప్రకారం నీకు ఉండొచ్చు. వీళ్ళేం జర్నలిస్టులు ఎవరు రౌడీ షీటర్లు కాదే, దొంగలు కాదే, దోపిడీదారులు కాదే. నీ ప్రభుత్వానికి కూల్చే స్తోమత ఒక జర్నలిస్ట్కి ఉంటుందా? అది ప్రభుత్వం భయపడ్డది. రాజద్రోహ నేరాలు పెట్టి ప్రభుత్వం భయపడ్డది. జర్నలిస్టు రాస్తే ఏం జరుగుతుందంటే జర్నలిస్టులు సమాజ హితం కోసం చేస్తారు. ఏ స్కామ్ అయినా బయటికి తీస్తే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కానివ్వండి, మన జర్నలిస్టులు కానివ్వండి, ఏ జర్నలిస్ట్ పాత్రికేయులు కానివ్వండి, ఒక వార్త సమాజం కోసం రాస్తారు. వాళ్ళ సొంత దాని కోసం రాసుకోరు. అలాంటి జర్నలిస్టుల మీద నువ్వు కేసులు పెట్టించేసి అంటే అంత భయపడ్డాడు. ఇదంతా ప్రజలు చూసి ఏమనుకున్నారంటే దీంట్లో మెజారిటీ శాతం ప్రజలు ఎవరంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అన్నాయండి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు జరిగే దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి బీఆర్ఎస్ ఉండదండి. కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేస్తుంది.